ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మన హ్మ్, కర్మల గురించి ఇప్పటిదాకా చాలా కథలు చెప్పుకున్నాం. ఆహ్, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అట్లా రకరకాల కర్మలుంటాయి. కానీ ఇన్‌స్టంట్‌గా వచ్చే కర్మలు గూడా కొన్నుంటాయి. ఇన్‌స్టంట్‌గా అంటే మనం ఇన్‌స్టంట్ అంటే ఇమ్మీడియేట్‌గా అవ్వంగానే మనం ఒక తప్పు చేయంగానే 1, 2 డేస్‌లోనే మనకు తెలిసిపోద్ది. ఇట్లా అవ్వబోతుందని ముందే తెలిసిపోద్ది. సో, ఏంటంటే ఒకరోజు ఒక ఊర్లో ఒక హ్మ్. ఒక పని అంటే బిజినెస్ చేసే అతను ఉండేవాడు. వ్యాపారి అన్నమాట. చాలా చాదస్తపు మనిషి. దానికి తగ్గట్టు చాలా పిసినారి. లోభి. అంటే ప్రతీదీ నాకే కావాలి అన్నట్టుగా ఉండే అతను. అలానే పోనీ నీకు కావాలంటే సరే, లోభత్వం కూడా కొంతవరకు ఓకే. కానీ వేరే వాళ్ళ డబ్బులు కూడా లాక్కునేవాడు. ఎలా అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళుంటారు కదా! ఆ పనిచేసే వాళ్ళకి సరిగ్గా డబ్బులిచ్చేవాడు గాదు. జీతం ఇచ్చేవాడు గాదు. ప్రతి దానికి కట్ చేసేవాడు. కట్ తుమ్మినా డబ్బులు కట్ జేసేవాడు. దగ్గినా డబ్బులు కట్ జేసేవాడు. ఏది చేసినా కట్ చేసేవాడు. ఆళ్ళ ఇంట్లో ఎవరు పని జేసేవారు గూడా కాదు. ఇప్పటికి ఈ రోజుకి కూడా మనం అలాంటి వాళ్ళని కొంతమందిని కలుస్తాం. అలాంటి వాళ్ళుంటారు కొంతమంది. అయితే బాగా విసిగించేవారు. ఎవ్వరు ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళ ఇంటి వైపుకే వెళ్లరు. ఆళ్ళ ఇంటి దగ్గర గూడా ఉండరు. అయితే అదే ఊర్లో ఇంకో జమీందారు ఉండేవారనమాట. ఆ జమీందారు దగ్గర 10, 15 మంది పనివాళ్ళుండేవారు. చాలా మంచి అతను. ఆ జమీందారికి ఇచ్చే చెయ్యే ఎప్పుడు. కొంతమంది ఇలా గూడా చూస్తాం మనం. అందరికి ఇస్తూనే ఉంటారు. ఆహ్, వాళ్ళు చేసిన పని కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు గూడా కొంతమందుంటారు. చేసిన పని కంటే తక్కువ ఇచ్చేవాళ్ళు ఈ లోభి. ఇతను ఆ వ్యాపారి. జమీందారేమో చేసిన పని కంటే 10 రెట్లు ఎక్కువే ఇచ్చేవాడు. ఎప్పుడు ఇంట్లో భోజనం పెట్టేవాడు. చాలా బాగా చూసుకునేవాడు పనివాళ్ళని. అయితే ఆ జమీందారు కాస్త వేరే ఊరికెళ్ళాల్సొచ్చిందనమాట. అంటే రీలొకేట్ అవ్వాల్సొచ్చింది. కంప్లీట్‌గా వేరే ఊరికెళ్ళిపోవాలి. వ్యాపారం ఇది నిమిత్తం వెళ్ళిపోవాలి. అతను ఆ కాలంలో పాత కాలపు కథ కాబట్టి వాళ్ళెళ్ళిపోవాలంటే ఊరెళ్ళిపోవాలంటే ఇంక వాళ్ళు చాలా రోజులు గనక ఇల్లంతా ఖాళీ చేయకున్నా అక్కడికి వెళ్ళిపోయేవారు. ఆ ఊరికెళ్ళిపోయేవారు. ఈ ఊర్లో ఏం జేశారు ఈయన ఈయన ఇల్లొక్కటి ఉండేది. ఎప్పుడైనా అప్పుడప్పుడు 2, 3 ఏళ్ళకి ఒకసారి వద్దాములే ఇల్లుంటే ఉంటది గదా! అన్నట్టు ఈ పని వాళ్ళలో అందరూ బాగా చూసుకున్నాడు గదా! అలా ఇద్దరు, ముగ్గురు పని వాళ్ళని పెట్టి ఇల్లు చూసుకోమని చెప్పి ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ పని వాళ్ళకి కూడా ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి ఎంతో ఎంతో ఉండదు గదా పని. అంటే డబ్బులు ఎంతో రావు. ఏదో పనుండదు. ఇంకేదన్నా పని చేసుకుందాం అనుకుంటారు గదా! అయితే అందులో ఒక అతను ఎవరైతే ఈ వ్యాపారి ఉన్నాడో లోబి వాళ్ళ ఇంట్లో పనికి చేరతాడనమాట. ఏదో ఒక పని నాకు ఇంక పని కావాలి కొద్దిగా కొంచెం సేపు అని. ఈ లోబి దగ్గర ఉన్నప్పుడు అసలు విసిగిచ్చేసేవాడు. ప్రతిదానికి అంటే అంటే విసిగించేసేవాడు. అయినా ఎలాగో అలాగా ఓపికగా చేసుకునేవాడు. మంచి మంచి అబ్బాయే పనబ్బాయి. ఏదో చేసుకునేవాడు. ఒకరోజు ఏమైంది ఒక 6 నెలలకి ఎందుకో అనుకోకుండా ఆయన ఉన్నాడు గదా! జమీందారు తిరిగొచ్చాడనమాట. ఊరికి తిరిగొచ్చాడు. మామూలుగా అయితే ఉత్తరాలు రాసి, ఏదో రాసి వచ్చేవారు. మరి ఆయనేంటో సడెన్‌గా తిరిగి రాంగానే ఆయనేం జేశాడు, మన పని వాళ్ళందరూ చక్కగా చూసుకుంటున్నారని ఇల్లుని, ఆ ముగ్గురు పని వాళ్ళు 15 మందుంటే 15 మందిని తీసేసి, ఆ ముగ్గురు పని వాళ్ళకి ఒక రూ. 1000 ఇచ్చాడు. బహుమానంలాగా ఇచ్చాడు. నాకు మంచి లాభాలొచ్చినియి. మీరు నా ఇల్లుని చాలా చక్కగా చూసుకున్నారని రూ. 1000 ఇచ్చాడు. ఇయంగానే ఇతనేం జేశాడు ఈ లోబి ఈల్ ఈ ఈ లో ఈ పనబ్బాయి, ఈ పని అబ్బాయి ఉన్నాడు గదా! ఎవరైతే లోబింట్లో పని జేస్తున్నాడో, అతనికి ఒక చిన్న హ్మ్, గు గుడిసెలాగా ఉందనమాట. ఈ లోబి ఇంట్లోనే పక్కన ఒక చిన్న గుడిసెలాగా యేసుకున్నాడు. ఎందుకంటే 24 గంటలు పిలిచేవాడు. ఇప్పుడు బట్టలు ఉతకంగానే ఆరేయడానికి ఎళ్లి ఇట్లా వచ్చే లోపలే ఇంకో 10 ఇచ్చేసేవాడు. అట్లా అసలు కూర్చోబెట్టేవాడు కాదు. ఆ లోబి అసలు చాలా చిరాకుగా ఉండేవాడు ఆ వ్యాపారి. అయితే ఇంకేమైంది, ఈయనేమో చిన్న గుడిసెలాగా యేసుకొని అక్కడ ఉండేవాడు. రాత్రి పడుకోవడానికి మాత్రం బంగ్లాకెళ్ళేవాడనమాట. ఆ బంగ్లా కంటే ఆ జమీందారు బంగ్లాకి అక్కడ పడుకోవడానికెళ్ళేవాడు రాత్రి పూట అక్కడ చూడ్డానికి. పొద్దంతా ఆ గుడిసెలోనే తినడం, అక్కడే ఉండడం అవే పనులు చేసేవాడు. అయితే ఏమైంది, ఒకసారి ఆహ్, హ్మ్, ఈ జమీందారు ఎప్పుడైతే ఈ ఈ జమీందారు ఎప్పుడైతే 1000 వరహాలు ఇచ్చాడో, రూ. 1000 వరహాలో ఇచ్చాడో, ఇతనేం జేశాడు, ఆ లోబి ఇంట్లోనే ఒక చెట్టు తొర్రలో ఒక గుడ్డ అంటే ఇట్లా చిన్న గుడ్డుంటది కదా! మెత్త గుడ్డ అందులో కట్టేసి అందులో పెట్టేవాడు. అందులో పెట్టేసాడు. చెట్టు తొర్రలో పెట్టాడు. పెట్టంగానే
ఇతనేమనుకున్నాడు, ఈ ఈ పనబ్బాయి ఎవరికీ తెలీదు. ఆ చెట్టు తొర్రున్నట్టు నాకే తెలుసు. ఎవరు చూడరు. తర్వాత నేను తీసుకొని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఇంక విసిగిస్తున్నాడితను. ఇప్పటికి ఒక 6 నెలలు పని చేశాను. ఇంక నాకు చిరాకొచ్చేస్తుంది. వెళ్ళిపోవాలి. లేపోతే నేను పిచ్చోడిలాగా అయిపోతానేమో ఈళ్ళింట్లో పని చేసి చేసి విసుగొచ్చేసింది అని అనుకున్నా. ఈ లోబి కొడుకు ఒక 12 13 కొడుకనమాట. అతనేంటి అల్లరి చిల్లరగా చేసేవాడు. ఎలాంటి పనులు చేసేవాడంటే, ఈ అబ్బాయి ఉన్నాడు గదా! పనబ్బాయి. ఆ పనబ్బాయి ఇంట్లో ఆ తాటాకులు తీసేయడం, వాళ్ళ ఇంట్లో ఎళ్లి భోంచేసి వండుకొని పెట్టుకున్నాడనుకో ఆ పనబ్బాయి మధ్యాహ్నం వచ్చి తిందామని అది తినేసేవాడు ఈ అబ్బాయి. బాగా అల్లరి చిల్లరగా చేసేవాడు. ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేవాడు పనబ్బాయిని. వాళ్ళ తండ్రి లోబిగా ఉండడమే కాకుండా, ఇతను ఈ పిల్లవాడు గూడా బాగా విసిగిచ్చేసేవాడు. ఆడుతూ, ఆడుతూ ఏం జేశాడు, ఈ చెట్టు తొర్రలోకెళ్ళి డబ్బులు ఎలాగో వాడికి డబ్బులు దొరికినియి. దొరకంగానే ఏం జేశాడు, వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి, "నాన్న, నాన్న నాకు డబ్బులు దొరికినియి" అన్నాడు. అనంగానే అతనంటాడు, "ఇవి ఇవి చూడ్డానికి ఇతని డబ్బుల్లాగా ఉన్నాయి. ఈ అబ్బాయి పని జేసే అబ్బాయి డబ్బుల్లాగా ఉన్నాయి" అంటే, "అవును ఆయన డబ్బులే నాకు దొరికినియి" అనంగానే, "ఉండు వీడి పని జెప్తాను. ఆయన ఇచ్చుంటాడు. ఎవరు వచ్చాడు గదా! ఊరు నుంచి జమీందారు వచ్చాడు గదా! ఇచ్చుంటాడు. వీడి పని జెప్తానుండు" అని చెప్పి, "సరే నాకిచ్చేసేయి నేను ఒక మంచి ప్లేస్‌లో దాచిపెడతాను" అని చెప్తాడు వాళ్ళ నాన్న. ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్నేం జేశాడు, వాళ్ళ నాన్నకి గూడా అదే వ్యాపారి ఎవరైతే ఇంట్లో పనబ్బాయి పని జేస్తున్నాడో, ఆ వ్యాపారి అతనికేమో కొన్ని డబ్బులొచ్చినియి. ఏం జేస్తాడు, ఈ డబ్బులు, ఆ డబ్బులు అన్నీ కలిపి నా డబ్బులు అని చెప్పుకోవడానికి ఒక దగ్గర దాచిపెట్టాడనమాట. ఆ వ్యాపారి. ఒక దగ్గర దాచిపెట్టడంగానే ఇంకా ఇతనికి ఈ ఈ అబ్బాయి ఉన్నాడు కదా! పనబ్బాయి ఇంక విసుగొచ్చేసింది కదా! ఆల్రెడీ విసుగొచ్చేసింది. చిరాకేస్తుంది. ఇష్టం లేదు పని జేయడం. ఇంక సరే ఎలాగో డబ్బులొచ్చినాయి. వేరే ఊరికెళ్ళి వ్యాపారం ఏదైనా పెట్టుకుందాము అని అనుకోని, వ్యయ వరహాలు తీసుకొని వెళ్ళిపోదాం అనుకోని, అతనేం జేశాడు ఎళ్లి ఈయన అదే అతనికి చెప్తాడనమాట. నాకింక మీ ఇంట్లో పని చేయనండి. మీరు నా వల్ల కావట్లేదు. మా మా జమీందారు గారు పిలిచారు వాళ్ళ ఊరికి రమ్మని. నేను వెళ్ళిపోతాను. ఆయనతో పాటు వెళ్ళిపోతాను. అంటే, "సరే నువ్వు మధ్యలో మానేస్తున్నావు. నీకు రూ. 100 ఇవ్వాలి గదా! 50 ఇస్తాను. ఎందుకంటే మేము జేసుకోవాలి పని. మాకు మళ్ళీ ఎవరు దొరకరు" అని చెప్పి ఉన్న కష్టపడిన డబ్బుల్లో గూడా ఇంకా తగ్గించి ఇచ్చాడు. సరే ఇంకేం జేస్తారు చచ్చినోడి పెళ్ళికొచ్చినంత అని ఇతనికి బుద్ధి తెలుసు. అయినా గాని ఆహ్, హ్మ్, పని జేశాడు ఓపికగా ఈ అబ్బాయి. సరే అన్నాడు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ తండ్రి, కొడుకు ఇద్దరికీ డౌటొచ్చింది. వీడు ఏంటి ఏమి గోల చేయకుండా ఎళ్ళిపోయాడు. డబ్బులు పోయాయంటే డబ్బులు పోయాయని చెప్తాడు గదా! వచ్చి. డబ్బులు పోయాయని ఎందుకు చెప్పట్లేదు? ఏమైంది? ఎందుకు? అని ఆలోచిస్తాడనమాట. ఆలోచించంగానే డౌటొస్తది ఎందుకో. ఈ ఈ వ్యాపారి ఎవరైతే లోబిగా ఉన్నాడో, ఆ వ్యాపారికి డౌటొచ్చి ఎళ్లి చెట్టు తొర్రలో చేయి పెట్టి చూస్తాడు. చూడంగానే అక్కడ గుడ్డ లేదు, డబ్బులు లేవు. అదేంటి లేవు అనేటప్పటికంటే వాళ్ళ కొడుకొస్తాడు. "ఎందుకు అక్కడ ఎతుకుతున్నావంటే" ఇక్కడే పెట్టాను నేను. నాకొచ్చిన కొన్ని డబ్బులు, వరహాలు నాకేవో కొన్నున్నాయి గదా! కొంచెం డైమండ్సో ఏవో కొన్నొచ్చినియి. అవన్నీ కలిపి ఈ డబ్బులతో పాటు ఇక్కడే పెట్టాను. ఎవరికీ తెలీదనుకున్నాను అనంటే, "అయ్యో! నేను తీసింది గూడా అక్కడి నుంచే" అని ఆ పిల్లవాడు జెప్తాడనమాట. ఆ డబ్బులు గూడా నాకు దొరికినియి అక్కడే. అంటే నాకు చెప్పలేదని ఇద్దరికిద్దరు మాట్లాడుకుంటారు. ఇంకెక్కడ పోయినియి. సో, అదేంటంటే ఇమ్మీడియేట్‌గా అయిపోయే కర్మ. రకరకాల కర్మల గురించి తెలుసుకున్నాం. ఇందులో ఏంటి తెలిసిపోయింది మనకి ఇమ్మీడియేట్‌గా. అతనేం జేశాడు, ఆ పనబ్బాయి ఆయన పెట్టుకున్న దగ్గరే అతని డబ్బులున్నాయి. ఆయన చేయి పెట్టుకున్నాడు. పొట్లంలో గుడ్డలో కట్టి పెట్టుకున్నాడు. గుడ్డ కట్టి పెట్టుకోగానే ఏమైంది, వెంటనే కనిపించినాయి డబ్బులు. తీసుకున్నాడు. ఓపెన్ గూడా చేసి చూడలే. అందులో వరహాలున్నాయి. ఎవరు పెట్టారు ఏంది తీసుకొని ఎళ్ళిపోయాడు. అతని దారిన అతను ఎళ్ళిపోయాడు. ఆయన పెట్టిందే అతను. తీసుకెళ్ళిపోయేది అతను. అనుకోలేదు. ఇట్లా తీశారు. తీసి వీళ్ళు చూసారు. మళ్ళీ దానికేదో ఏశారు. అవన్నీ ఏమి అనుకోలేదు. తీసుకొని ఎళ్ళిపోయారు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిందేంటి? ఒక్కవేళ పరుల సొమ్ము అనుకోని తెలిసి గాని, తెలియక గాని తీస్తే మనకి ఆహ్, ఏడిపిచ్చే వాళ్ళు ఏడ్చిన వాళ్ళుంటారు గదా! ఏడ్చిన వాళ్ళెప్పుడు గూడా వాళ్ళు మననేమి చేయకపోవచ్చు. అవ్వచ్చు. అంటే బలహీనంగా వాళ్ళు తిరగబడలేరు. ఎందుకంటే ఈ కేస్‌లో పనబ్బాయిను అతనేమో వ్యాపారి. ఏం తిరగబడతాడు? తిరగబడలేడు గదా! ఎక్కువ గట్టిగా మాట్లాడలేడు. ఆ కాలంలో ఇంకా ఆహ్, డిస్క్రిమినేషన్ చాలా ఉండేది. అంటే నేను పెద్ద, నువ్వు చిన్న అట్లా చాలా ఉండేవి. సో, తిరగబడే ధైర్యము లేదు. అంత
తిరగబడితే ఇంకేమైనా అవుతదేమో అని భయపడేవాడు. అలాంటి వాళ్ళు బలహీనులు ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడికి దండం పెట్టుకొని, "భగవంతుడా నువ్వే దిక్కు. నా వల్ల నాకు చేత గావట్లేదు ఇది చేయడము" అనంటే, భగవంతుడు ఎప్పుడు కూడా బలహీనుల తోడుగానే ఉంటాడు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన మాట అనేటప్పుడు గాని, ఒకలి ఈ ఈ కథలో డబ్బులు తీసుకున్నాడు. బలహీనుడు డబ్బులు తీసుకున్నాడు. అందుకనే అతని డబుల్, డబుల్ పోయినాయి. ఎంతైతే తీసుకున్నాడో 1000 గాకుండా ఇంకా 1000కి 1000 పోయినాయి. వెయ్యో ఇంకెక్కువ పోయినాయి. ఇంతవరకు ఏడిపిచ్చినవి, వేరే వాళ్ళవి డబ్బులు లాగేసుకున్నవి, గుంజుకొనున్నాయి గదా! అంత పని చేసినా డబ్బులివ్వలేదు గదా! అవన్నీ గూడా పోయినాయి. సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా ఒక తప్పు చేస్తే దానికి రెట్టింపు డబ్బులు పోతాయి. ఆ తప్పుకి సంబంధించి. అదే తప్పు కాకుండా ఇంకేదైనా చేశామనుకోండి, ఎవరినైనా ఎమోషనల్‌గా బాధ పెట్టామనుకోండి, మాటల ద్వారా, చేతల ద్వారా బాధ పెట్టాం. డబ్బులే కాకుండా ఇంకేదైనా. దానికి తగ్గట్టు మనకి కర్మ తప్పకుండా వస్తది. అది పాత కర్మ తీర్చుకుంటున్నామా, కొత్త కర్మ తీర్చుకుంటున్నామా అన్న దానికి మళ్ళీ దానికి ఇంకో డిస్కషన్ ఉంది. అంటే దానికి వేరే కథ ఉంది. వేరే ఇంకో దగ్గర ఇంకో క్లాస్‌లో చెప్పాను ఆల్రెడీ. బట్ ఏంటంటే మన ఇమ్మీడియేట్ సర్కిల్‌గా ఉన్నారు అంటే మనం వాళ్ళు తెచ్చుకున్నాం. ఈ పని వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేసుకుంటున్న కర్మలంతే. మనకి నేర్పించడానికొచ్చినవి మనం కొత్త కర్మలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మన అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరిని వదిలించుకోలేం మనం. పని వాళ్ళని వదిలించుకోగలం, ఉద్యోగాలు మారగలం. ఇవన్నీ మనకి ఈ జన్మలో వచ్చినవన్నమాట. పాత జన్మలో ఉన్నవి కర్మలు అని ఎట్లా తెలుసుకుంటాము అంటే, మనం వదిలించుకోలేని సంబంధాల ద్వారా మనకి బాధొస్తే, బాధ కలిగితే అవన్నీ మనం తెచ్చుకున్న కర్మలు. సంచిత కర్మలు. సంచిలో పెట్టుకొని తెచ్చుకుంటామనమాట. అందుకని అవి సంచిత కర్మలు ఎప్పటినుంచో వస్తాయి. జన్మ జన్మలుగా అవి తీర్చుకొనే వెళ్ళాలి. అదంతా మన కోసం పుట్టిన వాళ్ళందరూ. అదే ఇప్పుడు వేరే ఉద్యోగాలు చేసినప్పుడు గానీ, ఇంకేవైనా పనులు చేసినప్పుడు గానీ, ఎవరైతే మనం వస్తారు గదా! మన ఇంటి పక్కన వాళ్ళు గానీ, ఎందుకంటే ఇల్లు మారిపోతే వాళ్ళు మారిపోతారు. మనకు కనిపిచ్చరు మళ్ళీ. అవన్నీ కూడా ఈ జన్మలో చేసుకున్నవి. ఈ జన్మకి సంబంధించినవి అని చెప్తారనమాట. సో, అందుకు మాస్టర్స్ ఎప్పుడైనా సరే ఒకటి పోయింది ఒకళ్ళ దగ్గర నుంచి మన వల్ల పోయింది అంటే మాత్రం దానికి తప్పకుండా తెలుసుకొని ఒకవేళ మీరు తెలుసుకుంటే, అయ్యో! నా వల్ల వాళ్ళకి ఇట్లా ఇబ్బందని. దానికి తిరిగి తగ్గట్టు వాళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేయాలి. అనుకోకుండా మనం ఒక పుసుకున ఒక మాట అన్నాము. వాళ్ళనుకునే పనేదో పోయిందనుకోండి. మన వల్ల పోయిందని వాళ్ళు ఒక మాట అన్నా కూడా ఇమ్మీడియేట్‌గా దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే దాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే అది వాళ్ళు గనక ఏడుస్తూ భగవంతుడా! నన్ను ఈ అమ్మాయి ఏడిపించిందో, లేకపోతే ఇతని వల్ల నేను ఇంత బాధపడుతున్నాను నువ్వే చూసుకో అంటే, భగవంతుడు మనం ఇంటెన్షన్ అంటే మన భావన చూస్తారనుకోండి. బట్ ఎప్పుడైనా సరే అది మాత్రం చాలా తొందరగా అది ఇంపాక్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా బలహీనుల తోడుగానే ఉంటాడు. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి, ఇక మనం చక్కగా ధ్యానం చేసుకుందాము. నమస్తే మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ,
పాజిటివ్ ఎనర్జీ గాని రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో
చెప్పుకోండి. మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం.
ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా
బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.